హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన తార్లో ఇది వచ్చేసి అఫీషియల్గా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారు అంటే, నేను ఎప్పటిలో అనుకుంటున్నా, ఎప్పుడు నేను తారు కొన్నా సరే దాని ఫ్రంట్ డోర్ ఇది మిర్రర్ ఏదైతే ఉందో దాని మీద వెంకటేశ్వర స్వామి నామాలు వేపిస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈరోజు ఆ నామాలు వేపియడానికి అయితే పోతున్నా. ప్లస్ దాంతో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుర్రు అండ్ మన ఛానల్ గుర్తుగా ఇది వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్లో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి ఆ పేరు కూడా మేద్దామని అయితే పోతున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాం. పోయి 2 రేడియం లేపించుకొని అయితే వద్దాం. కొత్త తార అయితే తీసుకొని సిద్దిపేటకి వచ్చినాం కదా, అందరు దీన్ని ఇట్లా బెదిరినట్టు చూస్తారు. ఇట్లా మొత్తం కొత్త ఉండేసరికి గమనించావన్నా, ఇట్లా మొత్తం రోడ్ పంట ఎటు పెట్టాలన్నా కొత్త చూడపోదువా అంటే మొన్నదాకా మనం ఎట్లా అవుతాం అరే అనుకుంటే ఇట్లా చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కానీ ఇట్లా సిద్దిపేటకు రావని అంటే వర్షం పడ్డప్పుడు కావచ్చు, వేరే టైంలో కారే లేకుంటే అయిపోయింది. మస్తు ఇబ్బంది అన్న మొన్నదాకా కదే పాడుపడ్డ స్కూటీ కదే బండి మీద వచ్చినాము. క్యాంపర్లో వస్తే పార్కింగ్ జాగా ఉండదు అట సార్, అది ఇబ్బంది. మేము దాన్ని తీసుకుని దాన్ని లారమల్ ప్లాంట్ మరపాలి ఇట్లా దూరంకి వెళ్ళి. పార్కింగ్ ప్లేస్ ఉండదు. ప్లస్ ఒకటి మళ్ళా కార్లో పోయినాం అనుకోండి పార్కింగ్ పెట్టనియరు, అది ట్రాన్స్పోర్ట్ వెహికల్ అన్నట్టుగా. దీన్ని చూస్తే పెట్టుకోరా మళ్ళీ ఇది కారు మళ్ళీ పిచ్చుకున్న సందులో అయినా మళ్ళీ అవుతుంది మళ్ళీ. అది మళ్ళీ సందులో పోతే కారు కొన్నందుకు ఇట్లా ఎవడైతే సాఫ్ట్వేర్ ఇచ్చిండో, ఎవడైతే అది చేసిండో, కనీసం 2026 మాడలేదు, 2026 అన్న పెట్టొచ్చు కదా. 1999 అట. రావాలి వైట్ కలర్లా నీట్గా సరేనా. గీత ఉందా టెక్స్ట్ కింద గీ టెక్స్ట్ రావాలి, మంచిగా ముక్కు ఉండాలి. నేను ఇదివరకు ఒకసారి బండికి వేపిస్తాను నీ దగ్గర, అందుకని మళ్ళీ నీ దగ్గరికి వేపిస్తాను. వేరే షాప్ ఏమి పోయి మళ్ళీ వచ్చి ఆపినా లేదా, అందుకని మంచిగా 50 రూపాయలు ఎక్కువ తీసుకున్నాం సార్. ఓకేనా, ఇట్లయితే వేపిస్తున్నాం కదా. స్టార్టింగ్లో వేసినట్టు ఒక సైడ్ యూట్యూబ్ లోగో, ఒక సైడ్ ఇన్స్టాగ్రామ్ లోగో, మధ్యలో తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఇది వచ్చేసి నామాలు. ఏం తయారు చేసినా కానీ ఇండోర్ తీసి అంతలో పెట్టచ్చు. సులువులో తెచ్చుకోవాలి. ఏది తయారు చేసినా కానీ మంచి స్టిక్కర్లు అన్ని తీసి తక్కువ పెట్టచ్చు. సిస్టమ్ ఎట్లా ఉందో సాఫ్ట్వేర్ వేసుకుంటే రిఫ్లెక్సిస్ అని సాఫ్ట్వేర్ క్రాక్ మధ్య దొరుకుతాయి. ఇది ఒక మిషన్ తెచ్చుకున్నా 20,000 ఉంటుంది మిషన్. అంతేనా? రేడియం ఈ పేపర్ రేట్ బాగా ఎక్కువైనాయి. ఒకప్పుడు ఉండేదంతా జరిగిందా ఇప్పుడు? ప్యూర్ వైట్ లేదా? ప్యూర్ వైట్ అన్నది గ్యాప్ సేమ్ ఉంటా రేట్లల్లా. ఇట్లా కనబడుతుందన్న వేసినాక ఫస్ట్ అదే వేపియాను ఉండే నాకు బండి కొన్నాక. అందుకని చక్కగా ఇడిగా తీసుకొచ్చిన. సూపర్ ఉందా? శివునియా అదే ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు వెంకటేశ్వర స్వామి నమ్మకం, అందుకని అవి వేపించాను. నమ్మకం ఆ దేవుడే నాకు ఇచ్చేది బండి, నాకు నమ్ముతా. ఏం లేదు, అవయ్య పైసలు తినాలి తిరగాలి అంతే. మ్యారేజ్ కాలే మ్యారేజ్ దిగుకుంటావా? పెళ్ళి చేసుకున్నాం కదా. మా అన్నకు పిల్లని చూస్తున్నాం. ఎన్నివాళ్ళం ఉన్నారు కాబా? ఉన్నారా మీదిక్కున్నారా పిల్లలు? బ్యాక్ సైడ్ చెప్పినా కదా ఛానల్ లోగో అయిపోతున్నాయి. మస్తు ఆడుతుంది కదా బ్రాండ్. కంపెనీ నేమ్ ఒక లోగో తయారు చేసుకోవాలని ఉంటే లోగో వేపిద్దాం. ఏం లోగో అవసరం లేదు, మొత్తం మళ్ళీ గంగిరేది లెక్క అవుతుంది కా బ్రో. ఓన్లీ ఒకటి మంచిగా సెట్ ఎట్లా మంచిగా ఉందా? మంచిగా మీదేంటి కేటీఎం బండి? ఎంటీ అంటే ఇష్టంగా రా. బ్లాక్
ఎంతసేపంటారా ఎంతసేపంటారమ్మా అయిపోయింది పోతున్నా నా వాడు నీ ఫోటో బిజీ బాగుంటాడు అయిపోయింది పోతున్నాం ఇక మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు వద్దాం కొత్త బస్ స్టాండ్ కాడ కోచింగ్ రోజు పొద్దున సిస్టమ్ ఫస్ట్ సారి నామాలు అతకబెట్టినప్పుడు కొద్దిగా తప్పేసిండు అంటే క్రాస్ అటు ఇటు వేసిండు సో ఆయన మళ్ళీ చేంజ్ చేస్తాడో చేంజ్ చేయడో ఒకళ్ళు చేంజ్ చేయకుండా మళ్ళీ మొత్తం ప్రింట్ తెప్పించి మళ్ళీ వేపిద్దాం అనుకున్నాము కాకపోతే లక్కీ ఏమైందంటే ఆయన ఇక్కడది అటేసిండు అక్కడది ఇటేసిండు శంకు అయినా సో అట్లా మళ్ళీ మొత్తం చేంజ్ చేసిండు మళ్ళీ మంచిగా పేషెన్స్తో మంచిగా చేసిండు తమ్ముడు ఆయన ఒకవేళ వీడియో వస్తే థ్యాంక్ యూ సో మచ్ అక్కడ చాలా మంది సబ్స్క్రైబర్ కూడా కలిసారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే విషెస్ చెప్తారో ఈ వ్లాగ్ చూసి ఎవరైతే కామెంట్స్లో విష్ చేస్తారో అందరికి కూడా ఫస్టే చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కీచెన్ కావాలి ఒకటి సో ఇక్కడ ఒక దగ్గర కీచెన్ బాగా దొరుకుతాయి మన సీతారామన్ థియేటర్ పక్కన సో అక్కడ కీచెన్ అయితే తీసుకుంటాం అక్కడ ఒకటి అది కొందాం అనుకున్నాం స్కార్పియోను బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇది తీసుకోవాల్సి వచ్చింది అంతా మన మంచికి ఆల్ ఈజ్ వెల్ ఏది జరిగినా గిడ కూడా ఉన్నాయి చూస్తలేను ఇంకా గిడ కూడా ఉన్నాయో మీద ఇది వేయించుకో ఇదిగో గన్ ఒక్క నిమిషం చూస్తుంది ఒకసారి అదైతే ఇది ఇంకా ఇక్కడ కింద కూడా నేను దేవుని అన్న ఇది తీసుకున్నా కీచాను జై శ్రీకృష్ణ టీషర్ట్ మీద పెట్టుకు ఏర్పడుతుంది ఏర్పడుతుందా ఓకే మీరు పెడదాం తెలుగు ఎక్స్పెరిమెంట్స్ చిన్న ఛానల్ ఎంత పడది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో నా ఛానల్ పేరు ఉన్నాయా సర్చ్ చేస్తే రాదు కావచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్నావా వస్తాం మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే థ్యాంక్ యూ పారా ఏమైందిరా కిచెన్ కూడా చేసుకున్నాము నెక్స్ట్ ఒక చిన్న పని అయితే ఉంది పోయా పని చూసుకున్నాం వేడికాయని చూస్తే నీ అవ్వా డ్రీమ్ పేరు మస్తు డ్రీమ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఏదైనా కనబడితే రారి తెలుగు ఎక్స్పీరియన్స్ అని కనబడితే అలా మనోళ్ళే ఉంటారు నేను లేకుండా కిట్టు నోపా ఉంటాడు ఇక ఆయన ఏం ఛానల్ అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పినాం కదా సెర్చ్ చేసిండు చూసినాక 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సప్పుడు చేస్తలేడుగా మాట్లాడతలేడు కొంచెంసేపటి దాకా వద్దలేగా అన్నాడు ఫస్ట్ తర్వాత అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నావా అంటే చేసుకున్నా అన్నాడు అంటే సిద్దిపేటలో మస్తు మంది తెలియదు అంటే మనం అందరూ తెలియని రూల్ ఏం లేదు సో చాలా మందికి మనం తెలియదు ఇక్కడ కూడా ఇంకా కొన్ని షాపులలో అక్కడ ఇక్కడ అడుగుతూ ఉంటారు మీరు ఏంది యూట్యూబ్ ఛానల్ అది ఇది అని చెప్పేసి ఛానల్ చూపెట్టినప్పుడు వాళ్ళకి షాక్ అవుతారు కదా రియాక్షన్ మస్తు అనిపిస్తుంది ఇంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారా అని చెప్పేసి మనలో ఒక కుందేలు తీసుకొచ్చారట దాన్ని చూడకూడదని చూడలేదు పట్టుకరైట్ దానికి ఎత్తురా అరేమన్నా బాబాయ్ తింటారా బాబాయ్ తింటారా ఒకసారి నాకు ఇయ్య నేను పట్టుకుంటా పట్టుకోవచ్చు ఎట్లా కరెక్టా వాసన వస్తుంది మెడలు పడతారా ఏం పట్టుకుంటారు షెవలేనా అప్పుడు నువ్వు అట్లే అవసరంలో అప్పుడు అట్లే నువ్వు రన్నింగ్ అయినప్పుడు అప్పుడు వస్తలేదు బయటకు తీసిరా బయట ఇచ్చిపోయాను దగ్గర చెప్దా తీసుకురాదాన్ని దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ గరక ఉంది ఆ గరక తీసి పెడతాం ఏంటిది కుకింగ్ వీడియోనా వద్దు పాప ఎంత మంచిగా ఉందిరా ఇక్కడ ఇచ్చి పెడదాం ఏం పేరు దాని పేరు వైటర్ బయటకు రా చెవులు ఎర్రగానే ఆ చెవులు కరిచింది కరుతుందా అదే టమాటా తింటలేదు తిను ఆయన నోట్లో వచ్చిన నా కొరికింది చేతి కొరికింది నువ్వేంద్ర చెప్పేది కోతి అన్నట్టు ఇచ్చిపెట్ ఇంకొకటి తేవాలరా పెంచుదా మరి వీటిని పెంచితే మరి ఇంకోటి తేవాలి
అది బిల్డింగ్ చూస్తా ఆయన కనువదు అని తీసుకురారు కట్లేదే ఇది అన్న ఏం తింటాం రా పావు కిలో ఆడిదా మొగది మామూలు పెట్టినాడు అది ఆడిదాన్ని తెద్దాం 2 ఉన్నాయి అనుకో 2 ఆడిదిందా ఇంకా తీద్దాం మరి అది స్పైడర్ గా కూర్చున్నాడు ఒక్కడే సెకండ్ చిప్స్ తినా కురుకురేలు ఆడికుందేలు ఉందట అక్కడ కడుపుతో ఉందట అచ్చని తెస్తాము పిల్లలు ఉన్నది కానీ బ్లాక్ కలర్ అదే తెద్దాం మనం ఏడిపోతాం అంటే మన ఇంకో కుందెలు ఉందిగా ఆ కుందెలతో ఇంకో కుందెలు లేని పోతాం ఆడుకుందెలు అది జర కడుపుతూ ఉందట తీసుకొస్తాం అది ఇంకో మన కుందెలు అయితే ఇదే తీసుకొని స్టూడియో కాడికి పోదాం ఆ స్టూడియో కాడ ఇంకోటి ఉంది ఫైటర్ అది ఇది 2 ఆడుకుంటాయి ఇక చలో. సో మొత్తానికి అయితే గైస్ చాలా మంది కామెంట్లు చేసారు పోయినసారి బ్లాగ్ కింద, అంతేకాకుండా మాకు కూడా మనతో అనిపించింది అని ఒక్కదాన్ని చూడంగానే చిన్నగా నేను పంపించిన పోయి మన వాళ్ళు అయితే ఇంకొక కుందేలు అయితే తీసుకొచ్చారు. ఇది ఆడి కుందేలు కదా, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. ఇప్పుడు నో టెన్షన్, 2 కూడా మంచిగా ఉంటాయి. ఇక ఇష్టపెడదాని తింటుందో క్యారెట్ ఇష్టపెట్టి బయటకు పంపిదాన్ని, బయటకు పంపిరా ఆగుతలేదు ఉరుకుతుంది. ఇవాళనేమో పిల్లి వచ్చిన కొడలున్నది కట్టెలు లోపల ఉత్తే మరి విరిగిపోతే నీ లెక్క ఉంది అది కూడా చిన్న చింతి కిట్టుంటారేంద్రా ఇవి జింగిడి కదులుతలేవు. వీటిని ఇవ్వరా ఇష్టపెట్టే ఉండే అన్నట్టు మేలుకుంది ఫిమేల్ ఉరుకుతుంది, అది యాక్టివ్ ఉన్నది మంచిగా. ఇక్కడ ఒక పిల్లి తిరుగుతుంది, దాంతోనే బాగా కుక్కలు ఉన్నాయి, బాగా ఒక 5-6 కుక్కలు ఉన్నాయి. అవి ఇక్కడికి వచ్చి వీటిని చూసినాయంటే ఎప్పుడో వేసుకపోతాయి. అందు గురించే పిల్లనే పెట్టుడు అవుతుంది వీటిని బోన్లా. ఒకటి పెద్ద తీసుకురావాలి బోను, ఎవడు శేఖర్ అదే ఒక పెద్ద బోన్ తయారయ్యరా దొరకతా ఏరా బంధుల రాజ్యంలో. మొత్తానికి గైస్ చాలా రోజుల తర్వాత గ్యాస్ సిలిండర్ వచ్చేసి మన రూమ్లోకి అయితే వచ్చేసింది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ దొరికింది, కానీ దానికి సంబంధించిన రెగ్యులేటర్ కావచ్చు, పైప్ కావచ్చు, పొయ్యి కావచ్చు మన దగ్గర అయితే లేదు. మనం వెళ్ళి ఇప్పుడు గ్యాస్ స్టవ్ తీసుకుందాం. అంతేకాకుండా డబల్దా త్రిబుల్దా రెండింటిదేనా, 2 పొయ్యిలు ఉండేది, ఒకటి గ్యాస్ స్టవ్ తీసుకుంటాం. అంతేకాకుండా దానికి కనెక్షన్ పైపు ప్లస్ రెగ్యులేటరు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకునేవి ఉంది, అవి తీసుకుంటాం. దాని తర్వాత ఇంకా ఏమున్నాయి తీసుకునేవి, కూరగాయలు తీసుకునేటినా. సో కూరగాయలు ఒకటి కావాలన్నట, పోయి తీసుకుని అయితే వద్దాము. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం మేము మా తార అయితే సిద్దిపేట పోతున్నాం, అది కూడా సామాన్లకి. ఇన్ని రోజులు గ్యాస్ లేకుండే మాకు మొత్తం, అంటే ఉంది కానీ అది మస్తు ఇబ్బంది అయింది దాంతో. చిన్న పైసక మండదా అని అంటారు, అది వాయిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎట్లా మండదా ఏం కథ అని చెప్పేసి. ఇది పెద్దది ఖచ్చితంగా ఉండదు ప్రతి ఇంట్లో, అందుకోసమే ఇప్పుడు స్పెషల్గా బై చేస్తున్నాము. మేము కనెక్షన్ కోసం బుక్ చేసినాం ఆల్రెడీ. ఒకవేళ ఆ గ్యాస్ సిలిండర్ వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తామంటే స్టూడియోలో పెడతాం అన్నట్టు. ఆ 2 సిలిండర్లు అవైతే ఒక సిలిండర్ ఇది అవుతుంది, ఇక నో టెన్షన్. ఇక మంచిగా జాంబియాడ్ అరేంజ్ చేసిండు, పైసలు బాగా ఎక్కువ ఖర్చు అనే దానికి దగ్గర ఎందుకు లేండి, ఇక పైసల గురించి బాగా ఖర్చు అనే దానికి అవసరం వల్ల తీసుకోవాల్సి వచ్చింది. అరేంజ్ చేసింది మాత్రం క్రెడిట్ గోస్ టు జాంబీ, వాడే అరేంజ్ చేసిండు. ఒకటే కదా అది, సింగిల్ది కదా, ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు ఒకసారి అన్నం ఉండాలి, మళ్ళీ ఇంకోసారి కూర ఉండాలి, లేట్ అవుతుంది. అదే 2 ఉంటే దానిపైన కూడా దీనిపైన కూడా పెట్టుకోవచ్చు, నో టెన్షన్. అందుకే ఇక తీసుకొని పోతున్నాం. అట్లే ఇంట్లో కూడా కొన్ని సామాన్లు తీసుకునేది ఉంది. మంచిగా అనిపిస్తుంది ఇంత కష్టపడి ఇన్ని రోజుల నుంచి డే అండ్ నైట్. క్రియేటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు మా కష్టం తెలుస్తుంది. ఒక్క వీడియో పెట్టడానికే అందరు వచ్చేసి 2 రోజులు 3 రోజులు టైం తీసుకుంటారు. అటువంటిది మేము రెగ్యులర్గా 3 ఛానళ్ళ వీడియోలు పెట్టుకుంటా మేనేజ్ చేసి అట్లీస్ట్ డౌన్ పేమెంట్ మనమన్నా అమౌంట్ అరేంజ్ చేసి మొత్తానికి కార్ని అయితే బై చేసినాము. దానికి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. డ్రీమ్ కార్ ఇది, వన్ ఆఫ్ మై. సో యాక్చువల్ డ్రీమ్ కార్ ఇది కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఇలా తీసుకోవాలి కాబట్టి ఇది కొనుడే ఎక్కువ, అందు గురించి ఇది తీసుకున్నాం. దీంట్లో అయితే పోతున్నా, చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నది.
ఇక అది మీరు మీ డ్రీమ్ కార్ కొని మీ ఫేవరెట్ పర్సన్ తో దాంట్లో పోతే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంది ఏం కదా అని చెప్పి. మేము ఎక్స్పెరిమెంట్ల కోసం పైప్ల గురించి చూస్తూ ఉంటాం కదా, ఇగో లారీ నిండా పోతున్నాయి. అవన్నీ మనకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవుతుండే. ఏం చేస్తావు అంత పెద్ద ప్రాజెక్టులు కానీ యూజ్ కావు. కానీ మనం ఒకవేళ ఏదైనా షెడ్ పెద్ద చేసుకోని అంటే యూజ్ అవుతాయి అవి. ఆ దొడ్డి పిల్లర్లాగా వాడతారు. మనకి ఏలేదా మనం షెడ్ వేసినప్పుడు దానికంటే కొద్దిగా చిన్నవి చేంజ్ కావచ్చు. మనం వేసిన చాలా ఆ షెడ్ కూడా ఎట్లా వేసుకున్నాము అంటే మాకు జాగా ప్రాపర్గా లేదు ఎక్కడ. ఒకవేళ ఎక్కడైనా జాగా సెట్ అయ్యి ఎవడన్నా 3 years 4 years అట్లా లీజ్కి ఇస్తే ఆ షెడ్ మొత్తం తీసుకొని పోవచ్చే విధంగా అయితే వేసుకున్నాం అనమాట. అంటే ప్రతి పార్ట్ ఆ షెడ్ ఓపెన్ చేయొచ్చు, రేకులు ఓపెన్ చేయొచ్చు, పైపులు ఓపెన్ చేయొచ్చు, కింద మనం వేసిన పోల్స్ కూడా ఓపెన్ చేయొచ్చు మొత్తము. సో అట్లా అయితే వేపించినాం. ఆ ఇటుకలు కూడా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అయితే అవి కూడా మనం ఓపెన్ చేసుకుని తీసుకోవచ్చు. వేరే చేసుకోవచ్చు మొత్తం. అంటే దానికి గ్రూయింగ్ పెట్టినాం కదా, మేబీ యూజ్ చేయొచ్చు చేయరాదు. కానీ నాకు తెలిసింది వాటికైతే చేయొచ్చు. ఒకళ్ళు చేయరాకుండా గోడ ఒక్కటి పెట్టించుకుంటే అయిపోతుంది మనం బయట ఎక్కడికైనా పోతే. సో అట్లయితే మేనేజ్ చేసినాం. అంటే అన్ని దృష్టిలో పెట్టుకుందని చేపించినాం. ఇన్ కేసు ఇన్ ఫ్యూచర్లో మనం అక్కడ నుంచి మూవ్ కావాల్సి వచ్చిన వేరే ప్లేస్కి తీసుకోవచ్చే విధంగా అయితే వేసినాం అనమాట. ఇప్పుడు ఆ పైపులు అనేది చూస్తే గుర్తొస్తుంది, అవే పైపులు తీసుకొచ్చి వేసినాం అన్నట్టు. సో నాకు పర్సనల్గా చెప్పానంటే అంటే ఫస్ట్ ఈ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ కంటే ముందు కూడా వ్లాగింగ్ ఛానల్ ఉండే, కొన్ని వ్లాగ్స్ పెట్టిన ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పిన. గేమింగ్ ఛానల్ ఉండే. నాకు మనం మెయిన్ ఛానల్ కంటే ఎక్కువ వ్లాగ్స్ ఛానల్ నడిపించాలని ఉంటుంది. వ్లాగ్స్ ఛానల్ నడిపిస్తే బెనిఫిట్ ఏంటంటే మన డైలీ లైఫ్ని ఆడియన్స్కి చూపెట్టవచ్చు. అంతేకాకుండా ట్రావెలింగ్ చేయొచ్చు. బాగా ట్రావెలింగ్ వీడియోస్ ఏవైతున్నాయో అవి కూడా షూట్ చేసి పెట్టవచ్చు. లాస్ట్ మంత్ కనుక మనం చూసినట్లయితే హానెస్ట్గా చెప్తున్నా, ఇప్పటి వరకు మనకు వ్లాగ్స్ ఛానల్లో ఏ మంత్ కూడా అంత పేమెంట్ అయితే రాలేదు. అంత పేమెంట్ వచ్చింది, హైయెస్ట్ పేమెంట్ వచ్చింది వ్లాగ్స్ ఛానల్లో. సో అట్నే వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మెయిన్ ఛానల్ వ్లాగ్ ఛానల్ కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. రీసెంట్గా కొన్ని వర్క్స్ వల్ల నేను చాలా వీడియోస్లో లేను. సో అట్లయితే కాదు, ఈ మంత్ నుంచి అన్ని వీడియోలు ఉంటాయి. నేను ఫర్దర్గా వచ్చే వీడియోలు అన్నిట్లలో ఉంటాను. అందరు అడుగుతారు కామెంట్లలో ఏ ఉండదా అంటే మెయిన్ లీడర్ని చూసి నేను ఒక్కసారి కనబడకపోయే వరకు వీడియోలో లోటు కనబడుతుంది ఖచ్చితంగా. సో అందుకొచ్చి కామెంట్లు వేస్తారు. నేను ఎటు పోను, అన్ని వీడియోలలో ఉండడానికి ట్రై చేస్తా. ప్రతి ఒక్క వీడియోలో ఉంటా, ట్రై చేస్తుండేది ఖచ్చితంగా ఈ కాంచెలు తీసే వీడియోలలో. సో కొద్దిగా సెట్ అయ్యేదాకా అకామిడేషన్ ఒకటి ఇబ్బంది అయ్యేటట్టున్నది. తర్వాత ఇక కంటిన్యూస్గా అన్ని వీడియోలు ఉండడానికి ట్రై చేస్తాను కంపల్సరీ. చెప్పడం మర్చిపోయాను నేను, ఏదో చెప్పుకుంటే మళ్ళీ ఎడుకోపోయినా. అన్నీ మనం వ్లాగ్స్ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రతి నెలకు వచ్చిన పేమెంట్ కంటే కొన్ని నెలల పేమెంట్ కూడా రాలేదు దాంట్లో వ్లాగ్స్ పెట్టాక. ఈ మంత్ ఎక్కువ పేమెంట్ వచ్చింది. ఆ విషయం మీకు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే మెయిన్ వీడియోల కంటే వ్లాగ్ వీడియోల మీద మీ సపోర్ట్ ఎక్కువ వస్తుంది. ప్లస్ కంపేర్ చేసినట్లయితే ఎఫర్ట్స్ చాలా తక్కువ. మనం మెయిన్ ఛానల్ మీద ఒక వీడియో తీయాలంటే ఫుల్ డే ఎఫర్ట్స్ పెట్టాలి, 7-8 members రిక్వైర్డ్, దానికి ఇబ్బంది ఉంటుంది. కానీ వ్లాగ్స్ ఛానల్ మీద తలకాయ నొప్పి ఉండదు. మేము ఇద్దరం తీసిన వ్లాగ్ల పైన మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో వ్లాగ్స్ ఛానల్ మీద ఫోకస్ బాగా వేద్దామని నేను అనుకుంటున్నా. ఒకవేళ వ్లాగ్స్ ఛానల్ కంటిన్యూస్గా 3 lakh 4 lakh వ్యూస్ ఒకవేళ వచ్చినట్లయితే మేబీ ప్రైమ్గా దాన్ని తీసుకుంటా. ఈ మెయిన్ ఛానల్ ఏం చేస్తా అంటే ఇక చిన్న వీడియోస్ పెడితే నాకు కూడా నా మనసులో ఏదో ఇట్లా బాధ అనిపిస్తున్నాం, అంత పెద్ద ఛానల్ చిన్న వీడియోలు పెడుతున్నాం ఏందబ్బా అని చెప్పేసి మెయిన్ ఛానల్లో వారానికి ఒక 2-3 వీడియోలు పెద్దవి ప్లాన్ చేస్తాము. లైక్ ఇక అవి ఎందుకు చెప్పడం కానీ పెద్ద వీడియోలు ప్లాన్ చేస్తాము. వారానికి ఒక 3-4 వ్లాగ్స్ ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఇక ఫ్యామిలీ ఛానల్లో కూడా మ్యాక్సిమం పెద్ద వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాం. చూద్దాం ఎట్లా మీ సపోర్ట్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఈ వ్లాగ్ షూట్ చేస్తున్న టైంకి మా ట్రావెలింగ్ వీడియోస్ ఏవైతున్నాయో అవి వచ్చేసి ఛానల్ అప్లోడ్ కాలేదు. వాటి మీద మీ సపోర్ట్ ఎట్లయితే ఉంటుందో ఆ సపోర్ట్ని చూసిన తర్వాత ప్లాన్ చేద్దాం ఇక ఎట్లా ఏం కథ అని చెప్పేసి. ఒకవేళ ఆ సిరీస్ మీద మంచిగా మీ సపోర్ట్ వచ్చి మంచిగా నడిచింది అనుకోండి, ఫర్దర్గా ఇంకా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసి ఇంకొక 5-6 వీడియోస్ ప్లాన్ చేస్తాం. అట్నే మంత్ ఒక ట్రిప్ అన్నట్టు ఇట్లా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. సో చూద్దాం మీ సపోర్ట్ ఎట్లా వస్తుంది. ఏం తీసుకుంటున్నావు? కూరగాయలు మొత్తమే లేవు, అందుగురించి ఫస్ట్ కూరగాయలు తీసుకుంటున్నాము. తర్వాత గ్యాస్ స్టవ్ కాడికి వెళ్తాం. ఇది చాలా ఇంకా ఈ పని చేయదా? ఒక లైజాల్కు 3 సార్లు పోయినా. ఫస్ట్ ఎల్లో కలర్ తెచ్చిన, తర్వాత పింక్, తర్వాత చిన్న డబ్బా, తర్వాత పెద్ద డబ్బా. ఇవి ఏంటి ఇది మంచిగా ఉంటుంది కూర. ఇట్లా చిన్న ఇత్తులు వస్తాయి ఇలా కరకర అంటే.
ట్రిప్కు పోయి వచ్చిన తర్వాత దీన్ని వాషింగ్ వేయలేదు. ఘోరంగా అంటే ఘోరంగా అయింది. ఫస్ట్ దీన్ని వాషింగ్ వేయాలి టైం దొరికితే. ఫస్ట్ ఎప్పుడైనా టైం తీసుకొని దీన్ని వాషింగ్ వేయాలి. మొత్తం ఘోరంగా అయింది. కొత్త కార్ లెక్కలు ఏమీ లేదు, కానీ ఇది డస్ట్లు ఉన్నా కానీ లుక్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రెస్టేజ్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ వేసుకున్నాం. కూరగాయలు దొరకలే, ఇక్కడ కూరగాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ప్రెస్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గర ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. నేను మన వ్లాగ్స్ చూస్తున్నారు మీరు, అంతేకాకుండా మెయిన్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా. ఒక సజెషన్ అయితే అడుగుతున్నా, ఏంటిదంటే వ్లాగ్స్ ఛానల్లో మేము డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ వీడియోస్ షూట్ చేస్తున్నాం కదా. ఇలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏంటి, మీ సజెషన్లు ఏమేమి ఉన్నాయో అన్ని కామెంట్లు అయితే మెన్షన్ చేయరు వీడియో కింద. ఒకవేళ ఏదైనా మేము బాగా ప్రాబ్లం చేస్తూ వీడియోలలో ఏదైనా కరెక్ట్ ప్రాపర్గా షూట్ చేస్తలేమా, లేకుంటే ఏదైనా ప్రాపర్గా చెప్తలేమా, ఏదైనా మిస్ అవుతుందా లైన్ వచ్చేసి అని చెప్పేసి కామెంట్ అయితే వేయరు. వీటిని రిపీట్ కాకుండా వ్లాగ్స్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తాం. అంతేనా? నేను ఎప్పుడో చెప్పిన ఫేస్ రివీల్ వీడియోలోనే ఏంటిది, ఏమన్నా వీడియోస్ కావాలంటే మాకు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పిన. వీడియోస్ కాన్సెప్ట్ గురించి అంటలేను నేను, వీడియో తీయడం లేదన్నా మిస్టేక్ అవుతుందా అని అడుగుతున్నా వ్లాగ్స్ వల్ల. సో చూద్దాం, ఏమైనా సజెషన్లు ఉంటే వీటిని తీసుకొని కంటిన్యూ చేస్తాం. ఫర్దర్ వచ్చే డైలీ వ్లాగ్స్ ఎట్లుంటాయంటే మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి నైట్ దాకా అసలు ఏం చేసినా, ఎక్కడెక్కడ మన మెయిన్ వీడియోస్ కాకుండా వేరే సిచ్యువేషన్స్ ఏమేమి అయినాయి ఎవ్రీథింగ్ కూడా షూట్ చేసి మీకు చూపిస్తా. లైక్ కొంత పార్ట్ వ్లాగ్లో అక్షయ్తో ఉంటుంది, కొంత పార్ట్ నేను సింగిల్గా ఉంటా, కొంత పార్ట్ మన టీమ్తో ఉంటుంది, కొంత పార్ట్ ఇంట్లో షూట్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నా. చూద్దాం మీ సపోర్ట్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. నిజంగా మస్తు వస్తుంది. వ్లాగ్ ఛానల్కి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి తేడా ఏంటది అన్నట్టు? అదే అంటే బర్నర్ పెద్దగా వస్తుంది. ఓకే, క్లీన్ చేసుకొని ఎక్స్ట్రా ప్లేట్ ఇస్తారు. గ్లాస్ వారంటీ 5 years ఉంటుంది, దీనికి 2 years ఉంటుంది అన్నమాట. ప్యాన్ సపోర్ట్ కానీ అన్ని థిక్నెస్ ఉంటుంది. తీసుకున్నాను. అది 7,000 సేమ్ బర్నర్ పెద్దగా వస్తుంది. లుకింగ్ బాగుంటుంది. ఇది మంచిగా ఉన్నట్టు. క్లీన్ చేసుకున్నప్పుడు స్టాండ్ వస్తుంది. చూడు, నేను నచ్చింది తీసుకో, మళ్ళీ తీసుకునేటట్టు ఉండొద్దు, ఒక్కటేసారి మంచిగా ఉండాలి. ఇది నచ్చిందా? 4 తీసుకుందాం మరి. టేబుల్ సరిపోదేమో. 3ది సరిపోదు. నీకు ఏది కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3ది కావాలా 2 కావాలి? నీకే తెలిసి ఉంటుంది, నాకు తెలిసి ఉండదు. ఎట్లయినా ఇంట్లో 3 పొయ్యిలు ఉండద్దా? మన ఇంట్లో ఉన్నాయా మరి 3 పొయ్యిలు? తీసుకున్నాను. నీకు నచ్చాలని నన్ను అడుగుతావేందే? కిచెన్ సామాన్లు నీకు నచ్చాలి కానీ నాకు నచ్చుతాయి అన్న. రెగ్యులేటర్లు కూడా ఉండేటట్టున్నాయి ఇక్కడ. అది మంచిగా ఉంది. 3 లేదా డిస్ప్లే కొన్నుండే డైరెక్ట్గా. మనము మన కుకింగ్ వీడియో సామాన్లు అన్ని ఇక్కడనే తీసుకున్నాం. కుక్కర్ కావచ్చు, ఇది కావచ్చు, మిక్సీ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్ని ఇలానే తీసుకున్నాం. కుక్కర్ ఉందిగా, చట్ రిపేర్కి ఇచ్చి రావాలి. మొన్న కుక్కర్ అంతా వాళ్ళైపోయింది. అది 1 year కూడా రాలేదు, 1 year లోపలే వాళ్ళైపోయింది. గ్యాస్ పై మీకు చూపెట్టినాం కదా, అదే తీసుకున్నాము. ఇప్పుడు పైప్ కూడా తీసుకున్నాము. మాకు కావాల్సింది ఏంటంటే ఇంకొకటి రెగ్యులేటర్ అయితే కావాలి. సో దాని గురించి గ్యాస్ ఆఫీస్కి పోతున్నాం. ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా తెలియదు. ఒకవేళ ఓపెన్ ఉంటే తీసుకోవాలి, లేకుంటే క్లోజ్ ఉంటే రేపే. రెగ్యులేటర్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మన కార్ అక్కడ కావాల్సిన సామాన్లు అన్నీ దొరికినాయి. కూరగాయలు ఒక్కటి తీసుకోలేదు. కూరగాయలకు మళ్ళీ అక్కడ దిక్కైతే పోతాము. పై కూరగాయలు తీసుకుంటాం. కూరగాయలతో పాటుగా ఇంకా ఒకటి చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసుకుంటాము. అంటే మేజర్గా కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ దొరికినాయి. గ్యాస్ పై కావచ్చు, పైప్ కావచ్చు, రెగ్యులేటర్ కావచ్చు, ఎవ్రీథింగ్ అవన్నీ మాకు మళ్ళీ వస్తాయి. కనెక్షన్ ఓకే అయిన రోజు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ లేవని తీసుకున్నాడు. అవి వచ్చిన రోజు స్టూడియో దగ్గర పెడతాం. ఏ టెన్షన్ లేదన్నట్టు, 2 కనెక్షన్లు అయిపోతాయి మంచిగా. సో ఇప్పుడు వచ్చేసి కూరగాయల కోసం అయితే వెళ్తున్నాం. వెళ్ళి కూరగాయలు తీసుకొని వద్దాం. ఈ వీక్ సరిపోయి అన్నీ తీసుకోవాలి. మళ్ళీ కూరగాయలు దీనికి మళ్ళీ వచ్చుడు కలవదు. వీక్కి సరిపోయి అన్ని తీసుకుంటే ఇంట్లో వాడిపోతాయి. మనకి ఫ్రిడ్జ్ ఏం లేదు కదా. ఫ్రిడ్జ్ ఉంది స్టూడియో కాడ, తీసుకురావాలి మరి. అది ప్లేస్ లేదే మెయిన్. సపరేట్గా స్టూడియోలో పోదాం పా, ఏ లొల్లు ఉండదు ఇక. ఆ రూమ్ చిన్న అయిపోయింది, దాంట్లో ఎటు అడ్జస్ట్ అవుతలేదు. అది తీసుకొచ్చి పెడదామంటేనేమో స్పేస్ బైక్ పైన వచ్చిన దానికి దీంట్లో వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను చాలా నుంచి ఇట్లా కార్లో రావాలి, సిద్దిపేటకి ఎప్పుడన్నా వస్తాను అనుకుంటున్నా. ఎందుకు అంటే రీజన్, ఇప్పుడు నేను కార్లో వచ్చినా అనుకోండి, ఏమేమి బై చేస్తున్నాం, అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి మొత్తం మీకు చూపెట్టగలుగుతా.
బైక్ మీద వస్తే ఏం వీడియో తీయరాదు, ఏం మాట్లాడరాదు. ఇక ఏడికైతే పోతామో ఆడనే మాట్లాడతాం. గాయస్ పోతున్నాం గాయస్, అందులో ఏముండదు ఇక మళ్ళా. సో అందు గురించే కార్లో రావాలని ఉండే, అందుకని కార్లో వచ్చినాం ఈరోజు కూడా. ఫర్దర్ కూడా మళ్ళీ ఎప్పుడన్నా వస్తే వ్లాగ్ కోసం అన్న కార్లో రానికి ట్రై చేస్తాం. ఈరోజు చాలా రోజుల తర్వాత మాకు ఏమేమైతే సామాన్లు కావాలని చెప్పి సిద్దిపేటకు వచ్చినామో ఎవ్రీ ఐటమ్ అయితే దొరికింది, ఒక్కటి కూడా మిస్ కాలేదు. ఎప్పుడు ఏదో కూడా మర్చిపోతుండే, మర్చిపోవడానికి కాదు, మేము దొరకకపోతుండే ఏదన్నా ఒక ఐటమ్. ఈరోజు అన్నీ దొరికినాయి ఇక. సో ఆరామ్స్ ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయిన తర్వాత పోయి వీడియో అప్లోడ్ చేసి రావాలి, స్టూడియో పోయి రావాలి. ఫైనల్లీ గాయస్ వెయిట్ ఈజ్ ఓవర్. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం. మన ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. దాంతో ఇంకోటి ఉంటుంది కదా. ఓకే, ఇంకా అక్కడ చూపించాం కదా ఇది తీసుకుంటున్నాం అని చెప్పేసి అదే తీసుకున్నాం. మళ్ళీ అదే నచ్చింది, మీకు చూపించినాం, అదే తీసుకొచ్చాం ఫైనల్. దీంతో పాటుగా మనకు ఒకటి ఫ్రీ అయితే వచ్చింది. ఫ్రీ వచ్చిన ఐటమ్ ఏంటంటే లైటర్. రూపాయలు, ఇది కూడా తక్కువేం కాదు. ఇప్పుడే ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి గైస్ మనకి ఇంకా ఫ్రీ ఏమి వచ్చింది అంటే పైప్ అయితే వచ్చింది. పైప్ ఫ్రీగా కొన్నాం. అలా ఇప్పి చూపెట్టారు, ప్యాక్ చేసేటప్పుడు అలానే చేసినట్టు. మళ్ళీ అందరూ ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఏమని కామెంట్ చేస్తారు, కటన్ ఉండొద్దు అంటారు. దాని గురించి కామెంట్ చేస్తారు. కటన్ లేకపోతే ఏందా బయటకేని అది లేదు కదా మనకి. ఫుల్ ఇట్లా ఎండ రాగానే మొత్తం అదే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ ఎండ కొడుతుంది అన్నట్టు. చూద్దాం ఇప్పుడు దీనికి ఏమవుతుంది. దీనికి ఏం కాదు కదా, దీనికి కూడా ఉండొద్దా? గ్యాస్కే ఉండొద్దా అసలు? వాస్తు గురించి చెప్తలేరు. తెలుసు, అది అంటుకుంటుందేమో అని చెప్తుర్రు. వారంటీ కార్డు గుర్తుంది, ఆమె చెప్పింది. గుర్తుంది. 10 సంవత్సరాలు దాకా దాంట్లోనే వేసి పెడదాం డబ్బల. అవ్వో ఏమో కాదు, ఏదన్నా వండితే పెట్టుకోవడానికి అది పక్కకు. దేనికి దావత్? జాగలేదు. నింపుడేముంది దీంట్లో, అవసరం ఉన్నవే కదా మరి. అప్గ్రేడ్ అంటే ఇది ఫస్ట్ వచ్చేసి క్యాంపింగ్ స్టవ్, తర్వాత 5 లీటర్ గ్యాస్ స్టవ్, తర్వాత పెద్ద స్టవ్ అడ్జస్ట్ చేసుకున్నాం అట్లా. ఇక మేము తీసుకుంది ఇదే, ఆల్రెడీ మీకు అక్కడ చూపించినాం. అవన్నిట్లో ఇది ఒక్కటే నచ్చింది. ఫస్ట్ ఏం చేయ చెప్పన్నా, టేబుల్ ఇది జరుపు కొద్దిగా, గ్యాస్ ఆ మధ్యలో పెట్టు. ఇది వేరే సాట్ అయితే కనిపించదని. రెగ్యులేటర్ ఒరిజినల్ తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ షాప్ క్లోజ్ ఉండే. మేము పోయేసరికి ఆ గ్యాస్ ఏజెన్సీ బయటనే తీసుకున్నాం, ఇది లోకల్ది. మనకు కనెక్షన్ వచ్చినప్పుడు ఇది ఆడి తీసుకోవాలి స్టూడియో కాడికి. ఒరిజినల్ పెడదాన్ని హెచ్పి గ్యాస్ అనే ఉంది మరి ఒరిజినల్, దానిపైన అదే ఉంది కానీ చెప్పలేం. స్టిక్కర్ వేసిరేమో హెచ్పి గ్యాస్ అని. రూపాయికి స్టిక్కర్ మా ఆధార్. ఇది ఓపెన్ చేస్తా, ఓపెన్ చేయడం పేలరా అని చెప్పాను, భయపడతానని. గుంజగానే వచ్చింది. పేర్లేదు నాకు తెలుసు. ఎప్పుడైనా సరే రెగ్యులేటర్ వేసినాక చక్కగా పట్టిందా లేదా అని ఇట్లా టెస్ట్ చేస్తాం కింద. గుంజి చూస్తాం. పట్టింది. దాని క్లిప్ వచ్చిందా? 3 స్లాట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్యాక్ సైడ్, ఒకటి వచ్చేసి ఇక్కడ సైడ్, ఒకటి వచ్చేసి ఇక్కడ సైడ్. ఎటు సైడ్? ఫస్ట్ చెప్పి మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ పెట్టుకోరండి. ఇవి లైటర్ పెట్టుకొని కూడా మన క్లిప్ చూసిన ఆడ బొట్టు పెడతావా? పెట్టు. ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, డబ్బాలు వేద్దాం. పెట్టు. బాయ్ అమ్మ ఎన్ని పెడతావే? డన్. లాస్ట్ టైం మేము చిన్న గ్యాస్ తెచ్చుకున్నప్పుడు అందరూ కామెంట్ చేసారు, పూజ చేయాలి పూజ చేయాలి పూజ చేయాలి. ఎమర్జెన్సీ కోసం తెచ్చుకుని దవగా వండేసి బొట్టు పెడితే పూజ అయిపోయినట్టేనా? మంత్రం చదివేదన్నా కదా. ఆన్ చేయి. ఆన్ చేసినాం అనుకున్నా. చలో ఇక ఆన్ చేయి. ఏమైంది? అదే ఆన్ చేయి. కొత్త గ్యాస్. హ్యాపీ? చాలా హ్యాపీ నేను, ఎందుకంటే నాకు ఇబ్బంది అయింది.
జాంబీ అని వల్ల సిలిండర్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ జాంబీ. అండ్ బ్లాక్ పనులన్నీ వాడేస్తారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ మంచిగా దొరికింది, మంచిగా ఉంది, నీట్గా. 10 years వారంటీ అట దీనికి గ్లాస్కు. చూద్దాం వాడినాక చెప్తాను. ఏమన్నా అయితే వారంటీ కార్డు ఉండాలి, అది ఒకటి గుర్తుపెట్టుకో. అంతే ఏమో అన్నా. నేను వీడియో అప్లోడ్ చేసే పని అవుతుంది గ్యాస్. నేను స్టూడియో పోతున్నా. ఏం వండుతావు ఇంకా నీ ఇష్టం, వండేదో పోతున్నా. బాయ్.